జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. దళిత సంఘర్షణ సమితి ఆవిర్భావ సభను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు సమితి నాయకులు తెలిపారు. రూపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన దళిత సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తపల్లి శంకర్ కమిటీ సభ్యులతో కలిసి సభ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 25న సిపిఎం కార్యాలయం వేమన విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున దళిత సంఘాల ప్రతినిధులు, నాయకులు, సామాజిక కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కొత్తపల్లి శంకర్ మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం సమితి కృషి చేస్తుందని తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీన మేము సిపిఎం ఆఫీసులో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దళితులపైన జరుగుతున్న దాడులు, దళితుల యొక్క అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నటువంటి విషయం పైన మేము చాలా తీవ్రంగా బాధపడుతూ, మాకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు దళితులకు పూర్తిగా అభివృద్ధికి, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వెనుకబడతామే కానీ మాకు ఎటువంటి కార్యక్రమాలు న్యాయం జరగని ఉద్దేశంతోనే మేము ఈరోజు సంఘాన్ని తీసుకుని సమాజంలోకి పోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువగా దళితులందరూ కూడా గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. కానీ మాకు ఎక్కువగా సింహభాగము మాకు భూమి లేకపోవడం వల్ల ఈరోజు రైతు కూలీలుగానే మేము బాధపడుతున్నాం. అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జనాభా అందరికీ కూడా మాకు భూమి కావాలనే ఉద్దేశంతోనే ముఖ్యంగా దళిత సంఘర్షణ సమితిని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామంలో 80%, 90% ఉన్న దళితులు రైతు కూలీలుగానే ఉన్నారు. కానీ ఈరోజు భూమి లేదు, 1 సెంటు భూమి లేదు మాకు. అదేవిధంగా గ్రామాల్లో కూడా మంచి మాకు భూమితో పాటు ఇల్లు స్థలాలు కూడా మాకు సక్రమంగా లేదు. ఈరోజు మాకు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే SC/ST సబ్సిడీ నిధుల ద్వారా మీకు వచ్చి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళ SC/ST సబ్సిడీ నిధులను ఖర్చు చేస్తున్నారు తప్ప సరైనటువంటి మాకు ఇల్లులు లేకపోవడం వల్ల మాకు ఈ డబ్బు అంతా వృధా అవుతుంది. మాకు కావాల్సింది ప్రభుత్వం ద్వారా మంచి విశాలమైనటువంటి భవనాలు బాగా మేము కట్టుకుంటేనే మా పిల్లలకి, మా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాలు SC/ST సబ్సిడీ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నాయే తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. దళిత సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశము, దళిత సంఘర్షణ సమితిని ఆవిర్భావ సభను మేము ఏప్రిల్ 25వ తేదీన సిపిఎం ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము, రాష్ట్రంలో, దేశంలో దళితులందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో 90% జీవిస్తున్నాము. మాకు భూమి అనేటువంటిది ప్రధానమైన సమస్యగా ఉంది. ఈరోజు మేము పెద్ద ఎత్తున పోరాటం చేయబోయేది భూమి కోసమే పోరాటం చేయాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో SC/ST సబ్సిడీ నిధులను సంవత్సరానికి ఒక బడ్జెట్ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తూ ఉన్నా అది మా గ్రామాల్లో కానీ, మా ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగకరంగా లేకుండా ఉన్నాయి. అందువల్ల మా ప్రధాన డిమాండ్ దళితులకు భూమి కావాలి, అదేవిధంగా మంచి ఇల్లు కావాలనే ఉద్దేశంతోనే మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్య కూడా మంచి సంస్కరణకరంగా ఉన్నటువంటి విద్యగా ఉండాలి. సాంప్రదాయ విద్య వల్ల మేము అన్ని రకాలుగా టెక్నాలజీని అందుకోలేకపోతున్నాము. మాకు టెక్నాలజీ పరంగా కూడా మంచి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు SC/ST బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన చాలా బాధాకరంగా ఉన్నాయి. ఈ విషయాలపైన మేము ప్రజల్లోకి తీసుకొని పోయి పెద్ద ఎత్తున పోరాటం చేసి మా హక్కులు మేము కాపాడుకోవడం ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.